భూపాలపల్లి పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో ఆదివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యకలాపాలు, కమిటీ ఎన్నిక, అభివృద్ధి కార్యక్రమాలు, సభ్యుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు సింగరేణి అధికారులు హాజరయ్యారు. క్లబ్ నిర్వహణతో పాటు భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ విస్తరణ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో అమలు చేసిన విధంగానే సిఈఆర్ క్లబ్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఐఎన్టీయూసీ మాత్రం ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్తున్నాయి. గుర్తింపు ప్రాతినిధ్యం సంఘాలు ఏకతాటిపైకి వస్తే సింగరేణి యాజమాన్యానికి ఎటువంటి అభ్యంతరం లేదని పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ట్రేడ్ యూనియన్లు కూడా అతీతంగానే క్రీడాకారులు కమిటీ ఏర్పాటు చేశారు. అందరు కలిసి ఇది పొలిటికల్ విల్ లేకుండా నడుపుకోవాల ఉద్దేశం మీద క్రీడాకారులు అందరూ కలిసి రెగ్యులర్గా క్లబ్కు అటెండ్ అయ్యే వాళ్ళని, కొద్దిగా శ్రద్ధతో చూసుకునే వాళ్ళని ఎన్నుకుంటే ఇది సరిగా నడుస్తున్న ఉద్దేశం మీద ఈ క్లబ్ నిర్వహణ కమిటీ జరుగుతూ వచ్చింది. మేము కూడా ఏఐటీసీగా 4 సార్లు గుర్తింపు సంఘం హోదాలో గెలిచినప్పటికీ ఇప్పుడు కూడా ఇది రాజకీయాలు అందరితోనే మా ఉద్దేశం ఉంది. వాస్తవంగా ప్రాతినిధ్య సంఘంగా మేము ఉన్నప్పుడు కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మేము ఒప్పుకున్నాం, ఎందుకంటే గుర్తింపు సంఘంగా వాళ్ళు బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్, ఈ గేమ్స్ సంబంధించిన రాష్ట్రం అంతా కూడా సెంట్రల్ కొత్తగూడెం ఆఫీస్ నుంచి నిర్వహణ జరుగుతుంది. ఈ కేటాయింపులు కానీ శాంక్షన్ కానీ ఎక్కడ జరుగుతాయి కాబట్టి గుర్తింపు సంఘం చేయడం మంచి ఉద్దేశం మీద మేము ప్రాతినిధ్య సంఘం ఉన్నప్పటికీ కూడా గుర్తింపు సంఘం ప్రతిపాదించిన తర్వాత క్రీడాకారులు చెప్పిన తర్వాత మేము కూడా అంగీకరిస్తాం. వాళ్ళ లెటర్ మీద వాళ్ళు ఇచ్చిన కమిటీని నామినేట్ చేసుకున్నాం. తర్వాత అనేక మంది క్రీడాకారులు క్లబ్ విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. అక్కడ కొన్ని అవాంఛిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ లెక్కలు సరిగ్గా ఇవ్వలేదు. తర్వాత జమా ఖర్చుల మీద సభ్యులకు ఎవరికి తెలియడం లేదు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారని చెప్పిన తర్వాత సరే ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత గుర్తింపు సంఘం విభాగాల్లో ఏఎంపీసీ వచ్చిన తర్వాత మేము జిఎం గారికి మేము కమిటీని నామినేట్ చేశాం. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మొదటిసారిగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ కుమారస్వామి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 8,000 9,000 రూపాయలు కార్మికుల డబ్బుల్ని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేసి మిస్యూజ్ చేసినాం. మోసంసారి స్పీకర్ ఉంటే దానికి ఖర్చు అయిపోయిందని లెక్కపత్రం లేదు. సుబ్రహ్మణ్య శ్రీనివాస్ వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో ఫ్రిడ్జ్ రిపేర్ కన్నా ఫ్రిడ్జ్ కొందామని చెప్పి 10,000 రూపాయలు డ్రా చేసిన దానికి కూడా ఇప్పుడు దాకా లెక్కపత్రం లేదు. ఒక 200 నుంచి 300 కుర్చీలు నాశనకాయలు ఉంటుందా, పాలు పొందారు, కానీ ఆ కుర్చీలు క్లబ్లో లేవు. అదేవిధంగా ఇంకా ఎన్ని జరిగితే తెలియదు. ఇప్పుడు ఒక్కటి జరిగితే 10 పడుతుంది దానికి. కాబట్టి దీంట్లో మేము జోక్యం చేసుకోవాల్సిందని చెప్పిన మీద మేము గుర్తింపు సంఘం హోదాలో నామినేట్ చేసాం. మాధవరెడ్డి గారు అన్నట్టు ఆయన నన్ను మనం సేఫ్టీ కమిటీ మ్యాక్స్ కమిటీ లాగా సగం చేస్తున్నామంటే ఉందబ్బా, ఏదైనా ఒక సాంప్రదాయం మొదటి నుంచి ఎన్నికలు ఉంటే ఎన్నికలు, లేదంటే మనం మొదటి నుంచి పంచుకోవాలంటే పంచుకున్నట్టు ఉండాలి. అలాగే రమేష్ గారు ఏదైతే చెప్పారో అదంతా చాలా రోజుల నుండి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనకు సిఆర్ క్లబ్ మనం రమేష్ గారు చెప్పినట్టుగా 1989లో భూపాలపల్లిగా స్టార్ట్ అయినప్పటికీ మనకు సిఆర్ క్లబ్ కమిటీ అనేది 2011 నుండే స్టార్ట్ అయింది. అది 2011లో మన ఏఐటీసీ ద్వారా, అప్పుడు గుర్తింపు సంఘం వాళ్ళే ఉన్నారు కాబట్టి అది ఏఐటీసీ ద్వారా మనం మొదటగా ఈ సిఆర్ క్లబ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ టీపీకేస్ వారు తెలిసిన తర్వాత 2014లో మళ్ళీ టీపీకేస్ నుండి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారంగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజుల నుండి కూడా దాదాపు ఒక మోర్ దెన్ 1 ఇయర్ నుండి కూడా ఇవన్నీ కూడా జిఎం గారి దగ్గర పిలిచి మాట్లాడడం జరిగింది. జరిగితే మీరంటే ఇప్పుడు ఇద్దరికీ కూడా ప్రాతినిధ్య సంఘమైన గుర్తింపు సంఘమైన మీ అందరికీ తెలుసు. ఇద్దరికి కూడా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరినో ఒక్కరిని తీసుకోవడానికి లేదు మాకు మేనేజ్మెంట్ పరంగా. ఇప్పుడు స్టాట్యుటరీ పరంగా మీ అందరికీ తెలుసు. వర్క్స్ కమిటీ కానివ్వండి, సేఫ్టీ కమిటీ కానివ్వండి, అందరికి కూడా 50% ఉంటుంది. అయినప్పటికీ ఇద్దరు కనుక అంగీకారం అయితే మాకు కూడా ఇప్పుడు మేనేజ్మెంట్కి దీంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికో ఒకరికి వాళ్ళనేది ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరిని పిలిచి చాలాసార్లు మేము మాట్లాడడం జరిగింది. ఐఎన్టీసీ వాళ్ళు కూడా 50% ఓకే అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే గుర్తింపు సంఘ నాయకులు ఏంటంటే ఇన్ని రోజుల సాంప్రదాయం ఉంది కాబట్టి మా తరఫున ఇవ్వాలి, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా. అయితే అంతకుముందున్న ప్రాతినిధ్య సంఘం అప్పుడు ఏం అబ్జెక్షన్ చెప్పకపోవడం వల్ల ఓకే, అది ఓకే నచ్చింది.
కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు ప్రాతినిధ్య సంఘం అభ్యంతరం చెప్పిందో మేనేజ్మెంట్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడు బైలాస్లో మనకి ఏదైతే ఉందో అది సభ్యుల ద్వారా ఎన్నిక చేయడం. అది కూడా దీంట్లో పాలిటిక్స్కు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదైతే సిఆర్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఆ 10 రూపీస్ రికవరీ అవుతుందో మెంబర్షిప్ ఉన్న వాళ్ళ ముందే మనం ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉన్న సభ్యులు ఉన్నారో వారికి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది.